people are trying to focus upon, ED and ACB are trying to focus as to what type of procedural as well as economic irregularities have taken place in this particular case అని ఒక సమగ్రమైనటువంటి విచారణ జరపడం అనేది మంచిదే. ఎందుకంటే ఇక్కడ ప్రజాధనం అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు విచారణ మంచిదే, కానీ అది సరైన పద్ధతిలో శాస్త్రీయంగా జరగాలని మనం అంతా కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మనం చూసినట్టయితే ఈ ఐడియా ఏదైతే కార్ రేస్ అనేటువంటి ఐడియా, ఇట్ ఈస్ రియలీ ఏ వెల్కమింగ్ సైన్. బట్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్. అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది, అలాగే ఫెమా రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి, ఆర్బీఐ అప్రూవల్స్ కొన్ని ఉన్నాయి, అలాగే మినిస్టీరియల్ అండ్ క్యాబినెట్ అప్రూవల్స్ కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు అనేది చాలా వైవిధ్యభరితంగా మారింది జమీల్ గారు. సో లెట్ us see how this discussion crops up.